ఇవాళ నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి జడ్చర్లకైతే రిటర్న్ వచ్చేస్తున్నాను. 10 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి 4 డేస్లోనే రిటర్న్ అయిపోయాను అనమాట. పాప డాన్స్ క్లాస్ ఉంది కాబట్టి ఇంకా నేను పిల్లలు మాత్రమే. నా పిల్లలు అయితే ట్రైన్లో అస్సలు విసిగించారు కాబట్టి ఒక్కదాన్నే క్యారీ చేసేయగలుగుతాను. వాళ్ళని అస్సలు విసిగించారు, బంగారు బొమ్మలు అస్సలు విసిగించారు. ఇంకా నేను ట్రైన్లోకి పులిహోర తెచ్చుకున్న, అది కూడా అమ్మ చేసిన పులిహోర. అమ్మ చేస్తుంది, అసలు ప్యాకెట్లో పౌడర్ వేస్తుంది, దాంట్లో నిమ్మరసం వేస్తుంది, పోపు పెడుతుంది, ఇంకా అంతే. ఆ టేస్ట్ అయితే ఇంకా అద్భుతం అనమాట, సూపర్ ఉంటుంది. నేను చింతపండుతో చేసి అనేది బాగానే ఉంటుంది, కానీ మా అమ్మ చేసింది ఏంటి ఇంకా కడుపు నిండిపోతుంది. నాకు 2 ముద్దలు తిన్నా సరే కడుపు నిండిపోతుంది. పిల్లలు కూడా చక్కగా నేను తినిపించకుండా పులిహోర అయితే వాళ్ళే తినేస్తారు. ట్రైన్లోకి నేను ఎప్పుడు వెళ్ళినా పులిహోర, టమాటా రైస్, ఈ 2 తప్ప నుంచి వేరే ఏమి తీసుకోను. ఎప్పుడన్నా నాకు బాగాలేకపోతే మా వారు ఇంకా బయట నుంచి ఫ్రైడ్ రైస్ అవి తీసుకొస్తారు. అవి అయితే తిన్నా తృప్తి ఉండదు, కానీ ఇవి నా చేత తీసుకపోతే మాత్రం అంత హ్యాపీగా తినేసి కడుపు నిండా వండుకుంటాం. ఇంకా పొద్దుగల వరకు అస్సలు ఆకలి లేదనమాట. మేము వచ్చేసి చిత్తూరు టు సికింద్రాబాద్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి అయితే వచ్చేసాం. ఈవినింగ్ 5:30కి చిత్తూరులో ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 లోపల సిజాచర్లకి అయితే వచ్చేస్తాము. మీరు ట్రైన్లో ఏ ఫుడ్ అయితే తీసుకెళ్తారు జర్నీలో కామెంట్ చేసేసేయండి. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాలిని స్పెషల్స్. బై బై.